వర్క్ చేయమనేలా ఉన్నావే. నిన్ను ఊరికి వదిలిపెట్టకూడదు. నిన్ను ఏంటమ్మా మీరు నన్ను ఇలా బెడ్షీట్ పాతో ఎత్తేసారు, ఇది మీకే న్యాయమా? నోటితో చెప్తే ఎక్కడ వింటున్నావు నువ్వు? నీకు ఈ ట్రీట్మెంట్ అసలు దేనికి వీడు భయపడినట్టున్నాడే. లాస్ట్ మెథడ్ ఏంటమ్మా ఇంత గట్టిగా కొట్టారు? ప్రతి ఉదయం హీరో దినచర్య ఈ విధంగానే మొదలవుతుంది. త్వరగా వెళ్ళి స్నానం చేసినా బ్రేక్ఫాస్ట్ చేద్దు కానీ. నేనేమో ఇక్కడ టెన్షన్ లో ఉంటే షీరో బటర్ఫ్లై పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఒక డాగి జీవితం ఆనందంగా సాగుతుందని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ దాని జీవితంలోనూ ఎన్నో సమస్యలున్నాయని ఎవరికీ తెలియదు. సూపర్ టేస్ట్ అమ్మా, ఛాన్సే లేదు. రోజు ఇలాంటిదే నాకు చేసి వచ్చు కదమ్మా. బాగుందమ్మా. వీడు టైం 8 అవ్వబోతుంది. త్వరగా కానీ షించాన్, బస్ వచ్చే టైం అయింది. రోజు యోషిరాక మేడం దగ్గర నేను తిట్లు తినాల్సి వస్తుంది. లే షించాన్. స్కూల్ కి వెళ్ళే టైంలో గమ్ములాంటి ఒక టిఫిన్ పెడితే ఎలా అమ్మా తొందరగా వెళ్ళగలం? టైం 8 అయిపోయింది. బస్ వచ్చేస్తుంది. అనుకున్నట్టే బస్ వచ్చేసింది. షించాన్, హోంవర్క్ నోట్ ఇది. అది అక్కడుందమ్మా. అది వేళ తీసుకుని వెళ్ళాలి కదా. ఏదైనా ఒకటి చెప్పండమ్మా. తీసుకెళ్ళొద్దని నేను చెప్పానా? తీసుకోమంటున్నారు, వెళ్ళమంటున్నారు, ఏమంటున్నారు? వెయిట్ చేయండి మేడం. హాయ్ షించాన్, వచ్చేసారా మేడం? అల్లరి చేయకు షించాన్. ఏంటి షించాన్, స్కూల్ కి రావడానికి రెడీయా? షించాన్ చేసే అల్లరి వల్ల హీరోకి బ్రేక్ఫాస్ట్ ప్రతిరోజు లేటుగానే అందుతుంది. మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు కదా. నన్నేం చేయమంటారమ్మా, చాలా అర్జెంట్. నోరు మూసుకుని సైలెంట్ గా రా షించాన్. అబ్బా, నా వల్ల కావట్లేదే. హాయ్ షీరో, ఎలా ఉన్నావు? నాకు స్వాగతం చెప్తున్నావా? చూసారా, హీరోకి బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలన్న సంగతి మర్చిపోయారు. హా, చాలా టైర్డ్ గా ఉంది. కాసేపు నిద్రపోదాం. పాపం హీరో ఒట్టికి నిన్ను చూస్తూ విసిగి వేసారిపోతోంది. టైం అయింది. అన్ని మర్చిపోయింది. లేచారు. ఇప్పుడైనా తిండి పెడతారేమో చూద్దాం. ఇవన్నీ ఉడికిన తర్వాత వీటిని కళాయిలో వేసుకోవాలి. ఆహా, ఈ షోని ఎలాగైనా మొట్టమొదటి నుంచి చూద్దాం అనుకున్నానే. చూసారా, ఇప్పుడు కూడా మన హీరోకి తినడానికి ఏమీ దొరకలేదు. పాపం పస్తుండాల్సి వచ్చింది. సరే రండి, ఇప్పుడు స్కూల్లో ఏం జరుగుతుందో చూద్దాం. వచ్చేసాను. షించాన్, దాని కింద పడేస్తావు, జాగ్రత్త. ఏ కదమ్మా, దీన్ని పట్టుకో. ఆఖరికి పగలగొట్టేశాడు. ఏంటి కదమ్మా నువ్వు, ఇలా ఉంటే టీంలో చేసుకోరు, బెస్ట్ క్యాండిడేట్ అని పంపించేస్తారు. రాత్రంతా వాడు తెలియదు. పాపం కదా. ఈ రోజైనా వాడికి తినడానికి ఏమైనా దొరకాలి. అరే, నువ్వు ఈ రోజు వచ్చేసావా? ఇదిగో దీన్ని తిను. టైం ఎంత అయింది? టైం 12 అయింది. నేను షీరోకి బ్రేక్ఫాస్ట్ పెట్టలేదే. షీరో బంగారం, ఇలా రా. ఇదిగో నీకోసం బ్రేక్ఫాస్ట్ ని లంచ్